హాయ్ ఆల్, రాజాసాబ్. స్టోరీ విషయానికి వస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చేద్దాం అనుకున్నారు. అదే మెయిన్ ప్లాట్ పాయింట్ అని. అది లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. ఒక దయ్యం ప్లేలో ఒక మనిషి సైకలాజికల్గా ఇరుక్కుంటే ఎలా ఉంటుంది అనేది కదా. ఇంతకుముందు పాతాళ భైరవి లాంటి మూవీస్ ఫోక్లోర్స్ మనకు వచ్చాయి. అందులో ఫిజికల్ గానే మనిషి ఇరుక్కుంటాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా. ఇందులో సైకలాజికల్ గా మనిషి ఛేదించి ఎలా బయటపడ్డాడు అనేది కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ వరకే బాగుంది, కానీ సినిమా బాగాలేదు. నాకు అసలు నచ్చలేదు. నాకైతే కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అంటే సినిమా చూసేది మనం ప్రభాస్ గారిని చూడటానికి వెళ్తాము. ఆయన కొన్ని సీన్స్ లో ఉన్నారు, కొన్ని సీన్స్ లో ఒక మనిషిని పెట్టి ఫేస్ మార్పిచ్చి డాన్సులు కానీ ఫైట్ సీన్స్ కానీ కొన్ని ఏకంగా సీన్స్ కూడా అలాగే ఉన్నాయి. అసలు ఒక విచిత్రంగా అంటే తెలిసిపోతుంది వేరే మనిషికి వేరే ఫేస్ పెట్టారు అనేది నార్మల్ గా చూసే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. అంటే గ్రాఫిక్స్ ని ఇలా కూడా వాడచ్చా అని నాకు అప్పుడు అర్థమైంది. ఇంకొకటి, హీరోయిన్స్ డిస్పోజబుల్. ముగ్గురు హీరోయిన్స్ కి ఉన్నారు అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ అసలు జరగాలి కాబట్టి ఉన్నారు అంతే. వాళ్ళు లేకపోయినా సినిమా జరుగుతుంది. నిజానికి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ పార్టే తీసుకొని నా ప్రభాస్ గారు కాకపోయినా వేరే హీరో అయినా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అసలు దాని మీద కాన్సెప్ట్ సినిమా తీసుంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాగా ఉండుండేదేమో అనిపించింది. హీరోయిన్స్ సీరియస్ అంటే భయపడే సీన్స్ లో కానీ వాటిలో కూడా ఏదో మన హిందీ సినిమాల్లో ఫ్యాన్సీ శారీస్, ఇట్లా గాగ్రా చోలీస్ అలా వేసుకొని ఉంటారు. నాకు అసలు అర్థం కాలేదు. హిందీ సినిమా అంటే హిందీ సినిమా వాళ్ళని తీసుకొచ్చారా? అంటే ఒక సీరియస్ సీన్ జరుగుతున్నప్పుడు ఏదో సాంగ్ కి రెడీ అయినట్టు గాగ్రా చోలీలు శారీస్ వేసుకొని హీరోయిన్స్ వస్తే ఎలా ఉంటుంది చూడటానికి? అదొకలా శారీస్ లో అంటే ఆడ్ గా ఉందన్నమాట. సిచ్యువేషన్ ఒకలా ఉంది, వీళ్ళ గెటప్స్ ఇంకోలా ఉన్నాయి. ఏదన్నా అంటే కమర్షియల్ సినిమా అంటారు. కమర్షియల్ సినిమా అంటే ఇంత ఆడ్ సింక్ ఉండాలా? ఇంత ఆడ్ సింక్ ఉంటే అది కమర్షియల్ సినిమానా? ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ ఏదో క్లాత్ మాస్క్ పెట్టుకొని పాడుతున్నారు సింగర్స్ అని అనిపించింది నాకు. అసలు ఒక్క వర్డ్ అంటే ఒక్క వర్డ్ కూడా అర్థం కాలేదు. ఆ వేరే మ్యూజిక్ ఏదో యాడ్ చేశారో అది డామినేట్ చేసింది. అంటే సినిమా చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఈ సినిమాకి పెట్టిన డబ్బులు దాచుకొని వేరే పక్క స్టేట్ కి వెళ్ళి ఐమాక్స్ లో మనకు నచ్చిన సినిమా ఆడుతుంటది, దానికి డబ్బులు పెట్టి చూసుకోవచ్చు కదా ప్రశాంతంగా అనిపించింది. దీనికోసం ఇంత వెయిటింగ్.